సైబర్ కేటుగాళ్లు హైదరాబాద్లోని ఎస్బీఐ బ్రాంచ్ని లక్ష్యంగా చేసుకుని పంజా విసిరారు. ఏకంగా 175 కోట్లు కాజేశారు. హైదరాబాద్లోని శంషీర్గంజ్ ఎస్బీఐ బ్రాంచ్లో 175 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిపారు. 6 నకిలీ అకౌంట్ల ద్వారా కేవలం 2 నెలల వ్యవధిలో సైబర్ నేరగాళ్లు ఈ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్లకు సహకరించిన అహ్మద్ సాహిబ్ బిన్ అహ్మద్లను అరెస్టు చేసి 2 యువకులు నకిలీ అకౌంట్ల ద్వారా దుబాయ్కు నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ రూపంలోని హవాలా మార్గంలో సైబర్ నేరగాళ్లు డబ్బును విదేశాలకు తరలించారు. కొంత నగదు డ్రా చేసి మరో అకౌంట్లో డిపాజిట్ చేశారు. నిందితులు లావాదేవీలు నిర్వహించిన 6 ఖాతాల్లోని 600 కంపెనీలతో లింకులు ఉన్నట్లు విచారణలోని తేలింది. దీనిపై సైబర్ క్రైమ్ విభాగం మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. అయితే బ్యాంకు ఖాతాలు సమకూర్చిన 2 హైదరాబాదుల అరెస్టులతోటి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లోకి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ విచారణలోని హైదరాబాద్లోని బ్యాంకు ఖాతాల్లోకి ఈ సొమ్ము చేరినట్లు గుర్తించారు. ఆయా ఖాతాదారుల గురించి ఆరా తీస్తే ఆశ్చర్యకరంగా ఈ పని చేసింది ఆటో డ్రైవర్లేనని తెలిస్తే వారిని విచారించగా సైబర్ ముఠాలోని 2 కీలక నిందితులు చిక్కారు. వారిని అరెస్టు చేసి కూపీ లాగితే వ్యవహారమంతా ప్రధాన నిందితుడు దుబాయ్ నుంచి ఆపరేట్ చేసినట్లు తేలింది. అతన్ని పట్టుకుంటే ఈ ముఠాలో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉందో తెలుస్తుందని, ఈ మోసాల వెనుక చైనా ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాధారణంగా పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించే వ్యాపార సంస్థలకే కరెంట్ అకౌంట్ ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. సేవింగ్స్ ఖాతాలతో పోల్చితే వీటిలో రోజు భారీగా డబ్బు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సైబర్ నేరాల ద్వారా వచ్చిపడ్డ సొమ్మును వీలైనంత తొందరగా తీసుకునేందుకు ముఠాలు కరెంటు ఖాతాలను తెరవడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలోనే దుబాయ్లోని మకాం వేసిన ప్రధాన నిందితుడు ఈ బాధ్యతను హైదరాబాద్లోని విజయనగర్ కాలనీకి చెందిన మహమ్మద్ సోయబ్ థాకీర్, మేఘాల్పూర్కు చెందిన మహమ్మద్ బిన్ అహ్మద్ మవాజిర్కు అప్పగించారు. వీరిద్దరూ రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్ లాంటి వారిని బురిడీ కొట్టించి వారితో కరెంటు ఖాతాలను తెరిపించేవారు. అలా ఎస్బీఐ శంషీర్గంజ్ బ్రాంచ్లోని ఆటో డ్రైవర్లతో గత ఫిబ్రవరిలోని 6 ఖాతాలను తెరిపించారు. మార్చి, ఏప్రిల్ నెలలోని సుమారు 600 మంది సైబర్ బాధితుల నుంచి కొల్లగొట్టిన సొమ్ము 175 కోట్లు ఈ ఖాతాలోకి చేరింది. దీంతో పోలీసులు ఖాతాదారులను అదుపులోకి తీసుకుని విచారించగా కమిషన్లో ఆశ చూపి సోయబ్, భవరిజ్ రేలింగ్ ఖాతాలు తెరిపించారని పోలీసులకు తెలిపారు. తమతో చెక్కులపై సంతకాలు చేయించుకుని వారే తీసుకునేవారని విచారణలోని అంగీకరించారు. వీరిద్దరికీ అరెస్టుతో దుబాయ్లో లింకులు బయటపడ్డాయని, అక్కడున్న ప్రధాన నిందితుడు ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాలు తెరిచారని నిందితులు 2 అంగీకరించారు పోలీసులు చెబుతున్నారు. అయితే ఎలాంటి వ్యాపారులు లేని వారికి కరెంటు ఖాతాలు తెరిచేందుకు బ్యాంకు అధికారులు ఎలా అనుమతించారనేది అసలు ప్రశ్న. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కూడా ఇదే కోణంలోని ఆరా తీస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, హైదరాబాద్ లోని సైబర్ కేటుగాళ్లు ఎస్బీఐ బ్రాంచ్ ని లక్ష్యంగా చేసుకొని కూడా పంచం విసురుతున్నారు. సైబర్ ఆఫీసులు కూడా ఏకంగా వాటిపైన దృష్టి సారించడం జరిగింది. అయితే ఇటు కేటుగాళ్లు మాత్రం శంషీర్గంజ్ ఎస్బీఐ బ్రాంచ్ అయితే ఏకంగా 175 కోట్ల మేర కూడా అక్రమ లావాదేవీలు కూడా జరిపినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎవరైతే ఈ 6 నకిలీ అకౌంట్ల ద్వారా కూడా సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపించారో ఆ నకిలీ అకౌంట్ల ద్వారా కూడా దుబాయ్ కు నగదు బదిలీ చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. 6 ఖాతాలకు సంబంధించినటువంటి కూడా 600 కంపెనీలతో కూడా లింకులు ఉన్నట్టు కూడా ఇటు సైబర్ పోలీసు వాళ్ళైతే నిర్ధారణ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే 2 హైదరాబాదీలు అరెస్ట్
అరెస్ట్ తో ఈ సంఘటన మొత్తం కూడా, ఈ విషయాలు మొత్తం కూడా వెలుగులోకి రావడం జరిగింది. మోసాల వెనుక అసలు చైనా మొత్తం హస్తం ఉన్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే మొత్తం కూడా ఇటు 6 నకిలీ అకౌంట్ల ద్వారా కేవలం 2 నెలల వ్యవధిలోనే సైబర్ నేరగాళ్లు ఈ లావాదేవీలు కూడా మొత్తం కూడా నిర్వహించినట్టు కూడా ఇటు పోలీసులు కూడా తేల్చడం జరిగింది. ఇటు సైబర్ నేరగాళ్లు కూడా సహకరించినటువంటి అహ్మద్ షాహిబ్ అలాగే బీన్ అహ్మద్లను కూడా అరెస్టు చేసి ఎవరైతే ఇద్దరు యువకులు ఉంటారో నకిలీ అకౌంట్ల ద్వారా కూడా ఇటు నగదు మొత్తం కూడా దుబాయ్ కు బదిలీ చేసినట్టు కూడా ఇటు గుర్తించడం జరిగింది. సో ఓవరాల్ గా మన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అయితే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అయితే రంగంలోకి దిగడం జరిగింది. ఈ విచారణలో భాగంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి బ్యాంకు ఖాతాల్లోకి కూడా ఈ సొమ్ము మొత్తం కూడా చేరినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆయా ఖాతాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఆరా తీస్తే వెలుగులోకి ఎన్నో రకాలైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా బయటపడ్డాయి. ఈ పనిలో భాగంగా కూడా కొంతమంది ఆటో డ్రైవర్లను కూడా తేలడం జరిగింది. వారిని విచారించగా కూడా సైబర్ ముఠాలో 2 కీలక నిందితులు కూడా చిక్కడం జరిగింది. వారి ద్వారానే ఎక్కడెక్కడ వాళ్ళు చోరీ చేశారు, ఎక్కడెక్కడ పంపించారు అనే విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. విస్తుపోయే నిజాలు కూడా బయటపడుతున్నాయి. అలాగే వారిని అరెస్ట్ చేయడంతో వ్యవహారం అంతా కూడా ప్రధాన నిందితుడు దుబాయ్ నుంచి కూడా ఆపరేట్ చేసినట్టు కూడా ఆ విషయం వెలుగులోకి రావడం జరిగింది. సో అతన్ని పట్టుకుంటే ఈ ముఠాలో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది, ఈ మోసాల వెనుక చైనా ముఠా హస్తం ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మరి నిజంగా చైనా ముఠా హస్తం ఉందా లేదా అనే విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే సాధారణంగా పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించేటువంటి వ్యాపార సంస్థలకైతే కరెంట్ అకౌంట్ ఖాతాలు తెరిచేందుకైతే బ్యాంకులు అనుమతిస్తాయి. అయితే సేవింగ్స్ ఖాతాలతో పోలిస్తే వీటిలో రోజు భారీగా డబ్బు తీసుకెందుకైతే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇటు సైబర్ పోలీసులు అయితే చెప్తున్నారు. అలాగే సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. బ్యాంకులనే మెయిన్ గా బేస్ చేసుకుని అక్కడ లావాదేవీలు మొత్తం కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అయితే ఈ ఇద్దరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరి ద్వారా ఎవరెవరికి లింకులు ఉన్నాయనే విషయాలు కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పేసి ఇటు సైబర్ పోలీసులు అయితే చెప్తున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ.